जय शिवाजी जय भवानी आई राधा आई राधा सदानंदीच्या गणेश महाराज की जय। చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి జహీరాబాద్ లో ఉన్నటువంటి శ్రీ సోమేశ్వర స్వామి టెంపుల్. మనం ఇప్పుడు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మనము సందీప్ దాదాతో తుల్జాపూర్ పాదయాత్ర గురించి మాట్లాడి తెలుసు. బోల్ భవానీ మాతాకి జై. ఫ్రెండ్స్, మనమైతే జహీరాబాద్ లో ఉన్నటువంటి శ్రీ సోమేశ్వరనాథ్ స్వామి టెంపుల్ లో ఉన్నాం. మనతో పాటు సందీప్ దాదా గారు ఉన్నారు. జై శ్రీరామ్ సందీప్ దాదా గారు. శ్రీరామ్ బాయ్. సోమేశ్వరనాథ్ స్వామి గురించి మా సబ్స్క్రైబర్స్ కి మీ మాటల్లో తెలియజేయండి సందీప్ గారు. ఇది చాలా ఫేమస్ గుడి అండి. ఇది భూమికి వెళ్ళి వచ్చిండు శివుడు. చాలా మేము చిన్నప్పుడు చాలా వస్తుండే. ఫస్ట్ ఏం లేకుండే ఈడ రావాలంటే చిన్నప్పుడు చాలా బుగులు పడుతుండే మేము. ఈడ మొత్తం చెట్లు ఉంటుండే, పాములు ఉంటుండే. ఆల్రెడీ ఈడ ఒకటి పాము ఉన్నది, పెద్ద 5 తలలది పాము ఉండే. ఈడ బాయే కదా, అవి అన్ని దేవుళ్ళు భూమికి వెళ్ళి లోపలికి వచ్చినాం. లోపలికి వచ్చిర్రు. ఇది అసలు వర్షం వస్తే మొత్తం నీళ్ళు మొత్తం పైనకి వస్తాయి శివుని దగ్గర. విన్నారు కదా అండి, మన శ్రీ సోమేశ్వర స్వామి గురించి సందీప్ తన మాటల్లో తెలియజేసిండ్రు. సందీప్ గారు, మీరు తుల్జాపూర్ కి ఎన్ని సంవత్సరాలుగా మీరు పాదయాత్ర చేస్తున్నారు? మేము చూడండి 5 సంవత్సరం పాదయాత్ర చేస్తున్నాం. అందరం నడుస్తుంటే ఫ్రెండ్స్ 20 మంది పోతాం. అంటే ఇప్పుడు మన ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే సందీప్ భాయ్, కొందరు నడవాలని అనుకుంటారు. సో వాళ్ళు ఏమనుకుంటారు అంటే దారిన పోతుంటే మనకేమైనా దొరుకుతాయా అన్న అపోహలో కొందరు నడవడానికి కూడా రాకపోతారు. దానివల్ల మీరు తినులు అయితే అస్సలు సిగ్గుపడకుండా అండి. తినులు మీరే యాస్టకు వస్తుంది. అరే వద్దు అన్న మీరే అంటారు తెలుసా, అంత తినుడు. ఒక్కొక్క కిలోమీటర్ కి అన్నం ఏమంటే సేపులు గీపులు అన్ని. అసలు దేవత ఇట్లున్నది, మహిమ వల్ల దేవత ఉన్నది. మేము 20 మంది పోయినాం. తిని 5 రోజులు మాకే అష్టకు వస్తుంది, అంత తింటాం. సుకున్లో 5 రోజులు మేము ఈ ప్రపంచం మొత్తం మారిపోతాం అసలు. అరే ఈ ఇంకా ఉన్నామా, ఇంకా మా ఇల్లు ఉన్నదా, ఇంకా మా ఇన్నే బాగున్నది కదా అని అంత మంచిగా ఉంటది. మేము తినులు అయితే ఇంకా అసలు మేము తినకపోతే వాళ్ళు గుంజుకొని తెస్తారు. వాళ్ళు ఇట్లా తినుండి రాకపోతే మంచిగా కొంచెం అన్న తినుండి అని కుసబెట్టి చాయ్ దాపి కావాలంటే కొందరు కాల్వి ఒత్తుతారండి. ఇట్లా సిచ్యువేషన్లే ఉన్నది. అంటే మీరు చూడొచ్చు, మీరు ఎవరన్నా అడగొచ్చు, కాల్వి ఒత్తుతారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు నాకైతే కాలు ఒత్తిర్రు. ఇట్లా ఎవరన్నా కాలు వస్తే కాలు ఒత్తుతారు. ఇట్లా ఏం టెన్షన్ లేదు. అరే వాడు ఎంతకున్నాడు, వానికి ఎట్లా అని అట్లా లేదు. అందరికి తొలుకోపోవాలని ఆశ ఉంటది. షార్ట్ కట్ రూట్ బి ఎట్లుంటది అంటే చాలా భయం. అక్కడ పాములు వస్తాయి, దొంగతనంలో అవుతాయి చాలా. అసలు ఎంత మంది మాకు చూస్తే అంటే దేవత మాకు శక్తి ఇచ్చింది అంటే అంత బాగుంటది. మళ్ళా జైరాబాద్ లో ఫుల్ వర్షం ఉంది. అసలు ఆడైతే తుల్జాపూర్ అయితే ఎంత వర్షం లేదు తెలుసా. మేము చూసినాం కదా, అసలు టూ మచ్ వర్షం. ఇంత దేవత మేము అనుకున్నాం. మేము 2 రోజులు అయితే నేను పోలేను. స్టార్టింగ్ అరే వర్షం పడుతుంది, నాకు చలి నడవలేము, ఎందుకంటే నేను బండిలో కూర్చుంటే వేస్ట్ అని 2 రోజులు అయినాక పోయినా అండి. నేను ఆడ అప్పుడు సేవ చేసిన అమ్మవారికి చాయ్లు బిస్కెట్లు. మా అన్నోళ్ళు అందరూ పైసలు వేసి కొన్ని పైసలు వేసి అందరము చాయ్లు బిస్కెట్లు ఇచ్చినాం అందరికి. చాలా అది వీడియో మీకు పెడతాం, అది వీడియో చూడండి, బాగుంటది. సో సందీప్ గారు, మరి ఇప్పుడు మనం దారిన వెళ్తుంటాం కదా, మరి మనకు దొరుకుతాయని మీరు చెప్తారు. ఎవరైనా దాతలు ప్రొవైడ్ చేస్తారా, లేదంటే దారిపొంటి హోటల్ ఉంటాయా? దాతలు ప్రొవైడ్ చేస్తారండి. సందీప్ గారు, మరి
ఇప్పుడు మనం వెళ్తుంటాం కదా, మనకి ఏ ఏ బార్డర్ తగులుతుంటది. మనం ఇప్పుడు తెలంగాణ ఉన్నాం. జహీరాబాద్ నుంచి ఫస్ట్ వచ్చే బార్డర్ ఏది? ఫస్ట్ వచ్చి కర్ణాటక, తర్వాత మహారాష్ట్ర. గారు మనం దారిలో వెళ్తుంటారు కదా, మరి నైట్ అవుతుంటే మీరు అప్పుడు ఎక్కడ ఉంటారు? మీకు ఉండడానికి వసతి కూడా కావాలి కదా మన. మేము నైట్ ఉంటే చూడండి, పబ్లిక్ ఫుల్ ఉంటుంది, టూ మచ్. లక్షల్లో ఎన్నో పబ్లిక్ ఉంటుంది. ఆ లక్షల్లో మేము నడుచుకుంటా పోతాం, అందరం ఒకేసారి వండుకుంటాం. అట్లా వాళ్ళే శతరంజి వాళ్ళే ఇచ్చి వాళ్ళే పండుకోమంటారు. లేకపోతే ఏదైనా ఇట్లా గుడి ఉంటే గుడి చల్లగా చూసి వండుకుంటాం. పండుకుండా అయితే ఏం టెన్షన్ లేదండి. ఓకే, మరి ఇప్పుడు మీరు ఎన్ని రోజులు పడుతుంది సందీప్ గారు మీకు పాదయాత్ర వెళ్ళడానికి, దర్శనం చేసుకోవడానికి? మాకు చూడండి 5 రోజులు పడుతుంది. సో 5 రోజులు పడుతుంది కదా, మరి 5 రోజులకి మీరు బ్యాగులలో తీసుకుపోతారా? ఎట్లా చేస్తారు? ఏమైనా వెహికల్ కట్టి బ్యాగులు వేసి తీసుకెళ్తారా, లేదంటే మీరే బ్యాగుల్ని మోసుకొని వెళ్తారా? మేము చూడండి వెహికల్ కడతాం, అందరం తోడం పైసలు వేసుకొని. ఎందుకంటే అందరికి ఎవరికి ఇది కావద్దు, అందరం తోడం వేసుకొని ఆ వెహికల్లో పోతామండి. కాలు నొస్తున్నా అంటే అందులో కూర్చోబెడతాం, లేకపోతే నడుచేటోళ్ళు నడుస్తారు. చాలా మంది అయితే మేము 20 మంది పోతారు, 20 మంది నడుస్తూనే ఉంటాం. కొందరు కాలు బుగ్గలు వచ్చినామంటే ఆ బండిలో కూర్చోబెడతాం. సందీప్ గారు, మరి ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ తో కలిసి పోతామని అన్నారు కదా, మీ ఫ్రెండ్స్ అంతా ఎంత మంది ఉంటారు? వాళ్ళ పేర్లు ఒకసారి చెప్పగలుగుతారా మీరు? మా ఫ్రెండ్స్ చూడండి, చెప్పండి. మేము చూడండి నడుస్తామంటే 5 వాళ్ళు 20 మంది పోతాం, కానీ వాళ్ళు చాలా ముంగట వెళ్ళిపోతారు. 5 మంది అయితే మేము ఇడవము. ఎవరి పేరు చెప్తా: సాయి, చరణ్, గోవింద్, దుర్గేష్, ఇంకో సాయి మెడికల్ లో చేసి, ఇంకో కొత్త పిల్లగాడు వచ్చిండే, అతని పేరు తెలియదు, హైదరాబాద్కి వెళ్ళి. సరే 5 మంది అయితే మేము కంపల్సరీ 5 మంది ఎక్కడ వెళ్ళలేమండి. ఏడ ఫుడ్ ఉంటే ఆగినాం, ఇక్కడ నేహాలని ఒక పిల్లగాని మేము 5 మంది చాలా నడిచినాం. జైరాబాద్కి వెళ్ళి మేము 5 కలిసే నడిచినాం ఇంతమంది. ఇంకొక స్పెషల్ ఏం చెప్పాలంటే, నేను కూడా ఒక 4 సంవత్సరాల క్రితం పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మహీంద్రా కంపెనీ నుండి మొదలు పెడితే తుల్జాపూర్ వెళ్లేంత వరకు 2 కిలోమీటర్ల దూరం వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మన జహీరాబాద్ వాళ్ళు అన్నదాన కార్యక్రమాలు, అట్లనే కాలినడకన వెళ్తున్నటువంటి వాళ్ళకి వాటర్ బాటిల్స్, తినడానికి ఫ్రూట్స్ అండ్ స్నాక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. వీళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం ఇలాగే ప్రొవైడ్ చేయాలి. అమ్మవారి ఆశీర్వాదాలు మీ అందరికి ఉండాలని చెప్పి ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. మీ విలువైన సమయాన్ని మాకు అందించి మా సబ్స్క్రైబర్స్ కి, అట్లనే ఎవరైనా తుల్జాపూర్ వెళ్ళాలనుకుంటున్నటువంటి ప్రజలకి ఉన్న అపోహాలని తీర్చినందుకు మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. కావాలంటే మీరు రండి, చాలా బాగుంటది. అసలు ఏం టెన్షన్ లేదు, ఒక్కసారి దేవత టెస్ట్ చూస్తాయి. కానీ మీరు అగర్ వచ్చిర్రనుకో అసలు ఏం టెన్షన్ ఉండదు. అన్ని మీరు బాధలు గీదలు అన్ని మర్చిపోతారు. అసలు ఈ జీవితం ఇంత సుఖం జీవితం రాబాయి, లైఫ్ అనిపిస్తుంది మీకు. దీని అమ్మ ఓన్లీ జకాస్ ఉంటది. ఖాళీ వచ్చిర్రనుకో ఓన్లీ జకాస్. మీరు వచ్చిరనుకో ఇంత, ఈసారి అయితే చాలా చాలా మంది వచ్చిరండి. వచ్చే సంవత్సరం మొత్తం ఉండాలని మా యొక్క కోరిక. చాలా ధన్యవాదాలండి, చాలా వచ్చిరండి. తుల్జాపురం పోతున్నా నాకు ఫోన్లో చేస్తుండు, అన్న ఒకసారి ఇంటర్వ్యూకి రాని కలిస్తే ఇది అయిపోతా అన్న. సరే వస్తా తమ్ముడు, టెన్షన్ తీసుకోక అని చెప్పిన. చాలా బాగా, అసలు ఎంత బాగా మాట్లాడతాడంటే తను, చాలా మంచోడు. ఇంత మంచోడు అంటే నేను ఒక ఫోన్ చేయగానే ఈడ ఉన్నా రాబాయ్ అంటే వచ్చేస్తాడండి. మీకు ఎప్పుడన్నా ఏమన్నా వీడియో తీయాలంటే ఫోన్ చేయండి, ఫోన్ నంబర్ ఇస్తాడు కింద. చాలా బాగుంటది. మీరు కావాలంటే ఏమన్నా ఇంటర్వ్యూ ఇవ్వచ్చు, మనం తెలవాలి అందరికి. సందీప్ దాదా గారికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, వెళ్ళి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన మాకు ఎలా అయితే సపోర్ట్ చేస్తూ ఆదరిస్తున్నారో సందీప్ కి కూడా అట్లనే సపోర్ట్ చేయండి.